ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెద్ద సక్సెస్ ని కూడా అందుకున్నట్లు మాకు తెలిసింది రీసెంట్లీ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీఆర్ ద ఓన్లీ అకాడమీ. జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? మనం ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామో దే ఆర్ ప్రొఫెషనల్ కోర్సెస్. For all commerce students for professional courses training, we strongly recommend FinSharp Global Academy. Thank you. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. ఏదైనా ఒక అకాడమీని స్థాపించిన తర్వాత తక్కువ టైంలోనే ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాని హ్యాపీనెస్ ఏ విధంగా ఉంటుంది, మాటల్లో చెప్పలేని సందర్భం. అలాంటి ఒక మంచి ఆదరణ పొందుతూ ఉన్న అకాడమీ FinSharp గ్లోబల్ అకాడమీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భానుప్రకాష్ గారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇంటర్నేషనల్ కోర్సులతో చాలామంది విద్యార్థులకి అత్యద్భుతమైన టీచింగ్ని ఫ్యాకల్టీస్ ద్వారా అందిస్తూ వాళ్ళ కరికులం గురించి కావచ్చు, వాళ్ళ ఎంటైర్ అకాడమీలో ఉన్న అన్ని థింగ్స్ గురించి షేర్ చేసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పరిచయం చేస్తాను. ఎందుకు అంటే ఫ్యూచర్ బాగుండాలి అంటే ప్రస్తుతం మనం వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి ఆచితూచి వేయాల్సి ఉంటుంది. అది ఏ కాలేజ్ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ కోర్స్ అయినా. కోర్స్ ఒకటే తీసుకుంటే, అకాడమీ ఒకటే చూస్ చేసుకుంటే సరిపోతుందా? 100% కాదు. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా అద్భుతంగా మనకి సహకరించే వాళ్ళు అయి ఉండాలి. ఫ్యాకల్టీ కూడా అత్యుత్తమమైన ప్రతిభ కనపరుస్తూ ఏ వేలో వెళ్ళాలి, ఎటు వెళితే మనకి మంచి లైఫ్ ఉంటుంది అనేది సజెస్ట్ చేసే వాళ్ళు అయి ఉండాలి. అవన్నీ కూడా ఉన్నాయి FinSharp గ్లోబల్ అకాడమీలో అంటున్నారు భానుప్రకాష్ గారు. మరిందుకు ఆలస్యం, భానుప్రకాష్ గారు నమస్తే, వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెద్ద సక్సెస్ని కూడా అందుకున్నట్లు మాకు తెలిసింది రీసెంట్లీ. టెల్ మీ అబౌట్ దట్. ఫస్ట్లీ ఎందుకు అంటే చాలా కష్టపడి ఒక అకాడమీని స్థాపించడం అంటే మామూలు మాట కాదు. అది కూడా ఇండియా లెవెల్లో ఒక మంచి ర్యాంక్ కొట్టారు అంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. మనకి సీమా అనే కోర్సులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీఆర్ ద ఓన్లీ అకాడమీ విచ్ ప్రొడ్యూస్డ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ సీమా ఎగ్జామినేషన్స్. సీమా అంటే ప్రేక్షకులకి అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మనకి ఇండియాలో CMA అనే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా UK వాళ్ళ CMAని సీమా అంటారనమాట. ఇది 180 దేశాల్లో స్టూడెంట్స్ పర్స్యూ చేస్తుంటారు. అలాంటి ప్రొఫెషనల్ కోర్సులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ అస్. రైట్. ఎస్టాబ్లిష్ చేసి 4 years అయింది. ఫస్ట్ 2 years కోవిడ్ పాండమిక్, మనమే కాదు ప్రపంచం అంతా కూడా. వాట్ అబౌట్ దట్ పీరియడ్ అండి? అంతే హడిల్స్ కావచ్చు, బ్యాక్ స్టెప్స్ కావచ్చు, చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా. ఎట్లా గెట్ ఆన్ అయింది మీ అకాడమీ అండ్ మీరు ఎస్పెషలీ? మేము అఫీషియల్గా అనౌన్స్ చేసిన 1 monthలో పాండమిక్ అనౌన్స్ అయింది దేశవ్యాప్తంగా. సో వీ హ్యాడ్ ఇనిషియల్ స్ట్రగుల్. అయితే యాజ్ అన్ అకాడమీ మేము స్టార్ట్ చేసిన 4 ఏళ్ళు అయినప్పటికీ దీని వెనకాల ఒక 10 ఏళ్ల అనుభవం ఉందండి. యాజ్ అన్ అకాడమీషియన్, యాజ్ అ టీచర్ నాకు ఒక 10 ఏళ్ల అనుభవం ఉంది. సో ఇనిషియల్లీ వీ హ్యాడ్ స్ట్రగుల్. ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం, పిల్లలు కూడా దానికి అడాప్ట్ అవ్వడం. సో వీ హ్యాడ్ ఛాలెంజెస్. బట్ ఆ బ్యాచ్లోనే వీ ప్రొడ్యూస్డ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. సో అంత టఫ్ టైంలో కూడా మేము ఇచ్చిన ట్రైనింగ్ అంత ఎఫెక్టివ్గా ఇవ్వగలిగాం అనడానికి మేము అచీవ్ చేసిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. FinSharp గ్లోబల్ అకాడమీని స్థాపించారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటి ప్రేక్షకుల కోసం? ఐఎమ్ CMA భానుప్రకాష్ అండి. బై క్వాలిఫికేషన్ ఐఎమ్ క్వాలిఫైడ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఇదివరకు ICW అనేవాళ్ళు, ఇప్పుడు CMA అంటున్నారు. సో అది ప్లస్ PG డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్. ఇది నా క్వాలిఫికేషన్. కొంతకాలం నేను కార్పొరేట్ జాబ్లో వర్క్ చేశాక ఐ గాట్ ఇన్ టు టీచింగ్ అండి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years ఆఫ్ మై టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఒక 2000 మందికి పైగా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో CA, CMA, సీమా, ACCA, CMAS ఇలాంటి అన్ని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్కి గత 10 ఏళ్లుగా ఒక 2000 మందికి పైగా స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేసి ఉంటాను. దట్ ఈస్ మై టీచింగ్ ఎక్స్పీరియన్స్. Hi viewers, my name is Karthik Odapalli. నేను నా ఇంటర్మీడియట్ భవన్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేసిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఐ మెట్ భానుప్రకాష్ సార్ అండ్ FinSharp గ్లోబల్ అకాడమీ.
సో ఐ డిసైడెడ్ టు పర్స్యూ మై జర్నీ విత్ ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీ. అక్కడ నేను సీమా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ని చూస్ చేసుకొని ఐ థాట్ ఐల్ కంప్లీట్ ఇట్ బిఫోర్ మై గ్రాడ్యుయేషన్. And I've really enjoyed my experience for 2 years in Finchap Global Academy. The teaching is fantastic. And yeah, we even had like Viva sessions. Eppudaithe maaku doubts untado, sir used to connect with us and help us resolve those doubts. So I really loved my experience there. And before completing my graduation, I've also completed my SEMA qualification. So yeah, I also even received a High Achiever Award. So that's a big achievement for me in my graduation, completing SEMA. So for everyone who's looking for professional courses for commerce students, I recommend FinSharp Global Academy. ఫిన్షార్ప్ గ్లోబల్ పేరు చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు విన్న అనేక అకాడమీస్ అవ్వచ్చు, కాలేజ్ నేమ్స్కి చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా వినిపిస్తూ ఉంది. ఎందుకు ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా ఈ పేరు తీసుకోవడానికి? యా, చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఐ జస్ట్ క్లారిఫై. ఫిన్ ఫర్ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫర్ చేస్తాం కాబట్టి ఫిన్ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్. షార్ప్ ఫర్ షార్పనింగ్ ద స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్లో వాళ్ళ నాలెడ్జ్ని స్కిల్స్ని పదును పెట్టడానికి మా ట్రైనింగ్ ఉపయోగపడుతుంది కాబట్టి ఫిన్ షార్ప్ గ్లోబల్ అకాడమీ అని నేమ్ చేయడం జరిగింది. రైట్. నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఏ స్థాయి స్టూడెంట్స్ ఈ అకాడమీని చూస్ చేసుకోవాలి, ఈ కోర్సెస్కి రావాలంటారు? 10th తర్వాత కామర్స్ ఫీల్డ్లో అడుగు పెట్టాలనుకున్న ఏ స్టూడెంట్ అయినా దే కెన్ కనెక్ట్ టు అస్ అండి. దే కెన్ స్టార్ట్ దేర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ట్రైనింగ్. అయితే వాళ్ళకి నచ్చిన కాలేజ్లో ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ చేస్తూ ప్యారలల్గా మనం ట్రైన్ చేస్తున్న ప్రొఫెషనల్ కోర్సెస్కి ట్రైనింగ్ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ ఎంఈసీ కానీ సిఈసీ కానీ ఆర్ బీకామ్ బీబీఏ ఇలాంటి కోర్సెస్ చేస్తున్న పిల్లలు 10th అయిపోయిన వెంటనే ఎక్కడి నుంచి అయినా ఏ స్టేజ్ నుంచి అయినా దే కెన్ స్టార్ట్ ఆఫ్. సో ప్యారలల్గా వాళ్ళు చదువుతున్న అకాడమిక్ స్టడీస్తో పాటు మనం ఆఫర్ చేసే ప్రొఫెషనల్ కోర్సెస్ ట్రైనింగ్ తీసుకొని అవి కంప్లీట్ చేస్తే దే విల్ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ది జాబ్ ఆపర్చునిటీస్ అండ్ బెస్ట్ కెరియర్ అహెడ్. అంటే వాళ్ళ ఫ్యూచర్ అంటే జాబ్స్ పరంగా ఎలాంటి కంపెనీస్లో రిక్రూట్మెంట్ అవుతూ ఉంటారు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ఒక ఎంసెట్ రాసి బీటెక్ చేసిన స్టూడెంట్ ఖచ్చితంగా వాళ్ళు క్యాంపస్లోనే సెలెక్ట్ అవ్వాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చేస్తుంది, అబ్రాడ్ వెళ్ళిపోదామని ప్లానింగ్ చేసుకుంటున్న జనరేషన్లో మనం ఉన్నాం. బట్ దీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ కోర్సెస్ కదా, వాళ్ళకి ఎట్లా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్? అంటే బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద జాబ్ ఆపర్చునిటీస్, మనం ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామో దే ఆర్ ప్రొఫెషనల్ కోర్సెస్. చాలామంది పేరెంట్స్కి ఆల్రెడీ సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ అనే కోర్స్ మీద అవగాహన ఉంది. సేమ్ సిమిలర్ టు సిఏ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్లో ఇంకా మనకి చాలా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సిఎంఏ, సిఎస్, సీమా, ఏసీసీఏ, సిఎంఐయుఎస్, సిపిఏ, సిఎఫ్ఏ. సో ఇలాంటి చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ మనకి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్లో ఉన్నాయి. అయితే చాలామంది పేరెంట్స్కి సిఏ మాత్రమే అవగాహన ఉంటుంది. వీ ఆఫర్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. అయితే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఫీల్డ్లో ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే దే హ్యావ్ బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్. బట్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ మీద పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ తక్కువ అవగాహన ఉంది కాబట్టి మేము దాని గురించి డీటెయిల్స్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్. ఆ రెస్పెక్టివ్ బాడీస్ కూడా ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐ ఇన్ సిఏ చేస్తే ఐసిఐ వాళ్ళు కూడా ప్లేస్మెంట్ కండక్ట్ చేస్తారు, ప్లేస్మెంట్ డ్రైవ్స్. సీమా కంప్లీట్ చేస్తే సీమా వాళ్ళు కూడా ప్లేస్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. వాటితో పాటు యాజ్ అన్ అకాడమీ కూడా వీఆర్ ఆల్సో హెల్పింగ్ స్టూడెంట్స్ టు గెట్ దెమ్ ప్లేస్డ్. ఓకే. ఇప్పుడు సీమా లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేస్తే డిగ్రీతో పాటు ఆ క్వాలిఫికేషన్ అయిపోతుంది. ఇండియాలో 8 lakhs per annum ఈజ్ ద యావరేజ్ శాలరీ అండి. అదర్ కంట్రీస్లో 36 lakhs per annum. దిస్ ఈజ్ ఫర్ ఫ్రెషర్స్. అంటే వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ శాలరీస్ పెరుగుతాయి, బట్ ఫ్రెషర్ శాలరీస్ ఆర్ లైక్ దిస్. సో అంత అర్నింగ్ పొటెన్షియల్ ఉన్న ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా. ఓకే సార్, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఇటువైపు రావటానికి, అంటే ఒక 10 members తీసుకుంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని పర్సనల్గా మీకు అనిపించింది? ప్రాబబ్లీ ఫ్యూ ఇయర్స్ అగో ఇంజనీరింగ్ వైపు అటువైపు ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు, బట్ కామర్స్ వైపు ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. సో కామర్స్ స్ట్రీమ్లో వచ్చే వాళ్ళందరికీ మంచి
కెరియర్ ఉండాలంటే మాత్రం ఒక స్ట్రాంగ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలండి. అంటే జస్ట్ ఒక బీకామ్ ఆర్ బీబీఏ చేస్తే ద యావరేజ్ శాలరీ మేబీ 2.5 lakhs per annum ఆర్ 3 lakhs per annum ఉంటుంది. దాన్ని ఒక 8, 9, 10 lakhs per annum ఆ స్టేజ్కి ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక స్ట్రాంగ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా పర్స్యూ చేసి దాన్ని అచీవ్ చేస్తే దే విల్ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ది జాబ్ ఆపర్చునిటీస్. దట్స్ వేర్ డిగ్రీతో పాటు ఇవి చేయడం అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కోర్సెస్ ఒకవేళ చూస్ చేసుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్కి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా? క్రైటీరియా గురించి ఒకసారి. 10th తర్వాత ఎంఈసి, సిఈసి అటువైపు వెళ్ళదలుచుకున్న వాళ్ళు, అంటే కామర్స్ అకౌంటింగ్ వైపు వెళ్ళదలుచుకున్న వాళ్ళు దే కెన్ స్టార్ట్ ఆఫ్. బీకామ్, బీబీఏ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా దే కెన్ స్టార్ట్ దీస్ ప్రొఫెషనల్ కోర్సెస్. బెస్ట్ ఈజ్ అంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. 10th అయిపోగానే స్టార్ట్ చేస్తే దే కెన్ కంప్లీట్ ఇట్ ఫాస్టర్ అండ్ దే కెన్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ వెరీ క్విక్లీ అనమాట. సో 10th తర్వాత కామర్స్ అండ్ అకౌంటింగ్ వైపు వచ్చే పిల్లలు ఎవరైనా దే కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్లో ఎంపీసీ చదివి తర్వాత దే వాంట్ టు షిఫ్ట్ టు కామర్స్. ఇన్ఫ్యాక్ట్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ అన్ ఎంపీసీ స్టూడెంట్. తర్వాత నేను కామర్స్ వైపు ఇంట్రెస్ట్ కలిగి నేను సిఎంఏ క్వాలిఫికేషన్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది. ఎందుకు అలా అనిపించింది అంటే ఆ టైంలో అందరూ ఇంజనీరింగ్ అని వెళ్ళేవాళ్ళు. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఐ ఆల్సో హర్డ్ దట్ సిఎంఏ కొంచెం ఛాలెంజింగ్, అంత తొందరగా అవ్వవు. అంటే ఐ వాంటెడ్ టు టేకప్ సంథింగ్ ఛాలెంజింగ్. వెరీ సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేది వద్దనుకున్నాను. ఏదన్నా కష్టమైంది అచీవ్ చేస్తేనే దట్స్ గ్రేట్ థింగ్ టు హ్యావ్ అని. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ దాట్, ఇది అంత తొందరగా ఈజీగా అయ్యే కోర్సెస్ కావివి, అందరూ చేయలేరంటే I wanted to take up as a challenge and I have completed. So అందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నప్పుడు I wanted to see something different. అందులో వాట్ ఈస్ ఛాలెంజింగ్ అని, ఇవి ఛాలెంజింగ్ అని తెలిసిన తర్వాత I wanted to achieve that. So that's how I completed CMA qualification. Okay. Right. భానుప్రకాష్ గారు ఎందుకు అకాడమీని స్థాపించాలి అని ఆలోచన చేశారు? అంటే ఇలా ఎంతో మందికి శిక్షణని ఇస్తూ వాళ్ళకి ఒక హెల్పింగ్, నిజం చెప్పాలి అంటే ఇది ఒక బిజినెస్ అనలేను నేను. ఎందుకంటే మీ లైఫ్ అంతా మీ ప్రొఫెషనల్, ఏదో ఒక జాబ్ చేసి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో గడిపే సమయం కాదు ఇది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ పిల్లల్ని కూడా అప్డేట్ చేయాల్సిన ఒక అకాడమీని స్థాపించారు. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ గోల్స్ బిహైండ్ దట్? ఆ ఆలోచన ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ బిజినెస్ అండి, ఇది ఖచ్చితంగా ఇది బాధ్యతే. ఎందుకంటే చాలామంది పిల్లల కెరియర్కి సంబంధించింది కాబట్టి ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మన ఓన్ అకాడమీ స్థాపించి మంచి క్వాలిటీ ట్రైనింగ్ కొంచెం తక్కువ అఫోర్డబుల్ కాస్ట్లో ఉండేలా ఆఫర్ చేస్తూ మంచి స్ట్రాంగ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ని ఒక వేలాది మందిని తయారు చేయడానికి మన ఓన్ అకాడమీ స్థాపించడం ఒక మంచి అప్రోచ్ అవుతుందని అనుకొని మన అకాడమీ స్థాపించడం జరిగింది. Okay. Hi everyone, na peru P. Sripada. I'm currently studying my degree final year in St. Paul's PG and Degree College, and I'm pursuing my CMA professional qualification from Finsharp Global Academy under the guidance of CMA Bhanuprakash sir. I got connected to this academy soon after my 12th. The learning experience here is really amazing. The quality of training and sir's personalized attention and sir's unwavering commitment to student success, and we get recorded classes here. They are very helpful. Actually, I cleared my CMA first level recently with the help of these recorded classes, and I think I got a clear career roadmap by joining into this academy. So I strongly recommend Finsharp Global Academy to all the commerce students out there to have a bright future. All thanks to CMA Bhanuprakash sir for guiding me. Thank you. Sir, ikkada pillalu valla చదువులకు ఎంత ఇంపార్టెంటో ఫ్యాకల్టీ కూడా అంత ఇంపార్టెంట్ ఒక అకాడమీని పెట్టాలి. మీ ఫ్యాకల్టీస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ కరికులం అండ్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఎట్లా ఉంటుంది, సపోర్ట్ పిల్లలకి? ష్యూర్. మెనీ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్సెస్లో చాలా మటుకు సబ్జెక్ట్స్ నేనే చెప్తానండి. ఐఎమ్ ఆల్సో ద ఫ్యాకల్టీ. డైరెక్టర్, ఫౌండర్ అయినప్పటికీ నేను ఐఎమ్ స్టిల్ ద టీచర్. ఐ టీచ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు స్టూడెంట్స్. ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ కోర్సెస్లో నేనే చాలా మటుకు చెప్తాను. చాలా రేర్ అనుకుంటా ఎవరు అలా ఇప్పటికే క్లాసెస్కి వెళ్ళి చెప్పే సందర్భం. ఐ లవ్ టీచింగ్ అండి. ఐ లవ్ టీచింగ్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో లవ్ మై టీచింగ్. సో ఐఎమ్ బై హార్ట్ ఐఎమ్ అ టీచర్. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే మన అకాడమీ
స్థాపించడం జరిగిందని చెప్పాలి. రియల్లీ గ్రేట్. సో ఓకే. థ్యాంక్ యూ. సో అయితే నేను చెప్పినట్టుగా మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేనే చెప్తాను కాబట్టి నేను ఎంత బాగా చెప్తానో నాకు నేను చెప్పుకోవడం అది ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మన స్టూడెంట్స్ ద్వారా నేను ఎలా చెప్తాను, ఎలా వాళ్ళని గైడ్ చేస్తాను అనేది మీరు వింటే బాగుంటుంది. హలో ఎవ్రీవన్, నా పేరు దుర్గా సాత్విక. నేను లాయలా అకాడమీ జూనియర్ కాలేజ్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీలో జాయిన్ అయ్యాను. సిఎంఏ భానుప్రకాష్ సార్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సిఏ ఫౌండేషన్ క్లాసెస్ కోసం కలిశాను. సార్ టీచింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సార్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా నేను సీమా దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆ కోర్స్ నచ్చి ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీతో నా జర్నీ స్టార్ట్ చేశాను. సార్ టీచింగ్ విధానం కానీ ఇంటరాక్షన్ కానీ చాలా బాగుంటాయి. సార్ పేషెంట్స్తో క్లాసెస్ చెప్తారు. స్టూడెంట్స్కి టీచింగే కాకుండా మంచి గైడెన్స్ ఇస్తారు. ప్రతి కామర్స్ స్టూడెంట్స్కి వాళ్ళ డిగ్రీ ఆర్ ఇంటర్తో పాటు ఇలాంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ తీసుకుంటే మంచి బ్రైట్ ఫ్యూచర్, బ్రైట్ కెరియర్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ప్రతి కామర్స్ స్టూడెంట్స్కి నేను ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీని స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. సో నాతో పాటు హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, సిఏ, సిఎంఏ, సీమా ఇలాంటి క్వాలిఫై అయిన ప్రొఫెషనల్స్, టీచింగ్ అనుభవం ఉన్న వాళ్ళు, బాగా చెప్పగలిగే వాళ్ళు, అలాంటి ప్రొఫెషనల్స్ని వీ విల్ హ్యావ్ ఫర్ ట్రైనింగ్. సో ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దే టీచ్ అండ్ గైడ్ ద స్టూడెంట్స్. ఓకే సార్, ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం మనం మార్కెట్లో. 10th అయిపోగానే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ అంటారు, డాక్టర్, ఇంజనీరింగ్ అని అదే ట్రాక్లో వెళ్తూ ఉన్న లక్షలాది మంది పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ ఇంటర్వ్యూకి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ క్వశ్చన్ నేను జనరలైజ్ చేసి అడుగుతున్నాను. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో పిల్లలని మరొక ట్రాక్లో తీసుకెళ్ళటానికి వేసిన ఒక ప్లాట్ఫామ్ మీ అకాడమీ, ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీ అని చెప్తున్నారు కదా. ఏమైనా అట్రాక్ట్ అవుతున్నారా? ఎందుకంటే నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ల క్రితం నుంచి కూడా, అఫ్కోర్స్ నేను కూడా ఎంపీసీ స్టూడెంట్నే, నేను కూడా ఎంసెట్ రాసిన దాన్నే. సో నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇప్పటికీ స్టిల్ అంతా సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళే. మైండ్ సెట్ ఎట్లా ఉందంటారు? పిల్లలు మారుతున్నారా? ఆలోచన చేస్తున్నారా? ఎంతసేపు ఐటీ సైడ్ వెళ్ళడం, మెడిసిన్, ఫార్మా ఇటువైపే అనే ఆలోచన నుంచి ఏమైనా వాళ్ళు లేవు, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఒకసారి అటు కూడా వెళ్దాము, ఆ ట్రాక్ కూడా ఎంచుకుందాం అనే పిల్లల సంఖ్య మీరు ఒకసారి ఆలోచిస్తే పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు స్టూడెంట్స్ అండి? అంటే 10th అయిపోయిన వాళ్ళు మల్టిపుల్గా ఎలా ఆలోచించాలి కోర్సెస్ విషయంలో అనేది ఏం సజెస్ట్ చేయగలుగుతారు? షూర్ అండి. ఫస్ట్ థింగ్, కామర్స్ అండ్ అకౌంటింగ్ ఇటువైపు, ఫైనాన్స్ వైపు ఆలోచిస్తున్న పిల్లల సంఖ్య ఖచ్చితంగా పెరిగింది. బట్ కామర్స్లో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని ఎక్కువగా తెలియట్లేదండి ఇంకా కూడా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను చెప్పినట్టు ఫైనాన్స్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే ఓన్లీ సిఏ గురించి మాత్రమే పిల్లలకు తెలుసు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 10 ప్రొఫెషనల్ కోర్సెస్ దాకా ఉన్నాయి. అందులో ఏ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేసినా దే హ్యావ్ ఎ గుడ్ కెరియర్ అహెడ్. సో దట్స్ వేర్ ఐ ఆల్సో గో టు కాలేజ్ అండ్ డూ ద సెమినార్స్. చాలా కాలేజ్కి వెళ్ళి సెమినార్స్ ఇస్తుంటాను. ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పి వాళ్ళకి అవగాహన ఇచ్చి, ఏ కోర్సులో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, వాటి డ్యూరేషన్ ఏంటి, కాస్ట్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ వైపు మనం గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్స్లో కొన్ని స్పెషల్ అడ్వాంటేజ్ కూడా ఉంటాయండి. ఎందుకంటే అవి తొందరగా కంప్లీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ తీసుకుంటే 5 to 6 years పట్టొచ్చు. వేరాజ్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ 2 yearsలో కూడా కంప్లీట్ అవుతుంది, 3 yearsలో కంప్లీట్ అవుతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఇవన్నీ స్టూడెంట్స్కి అవగాహన ఉండదు. సో వీ గో అండ్ గివ్ ద సెమినార్స్, వీ గివ్ గైడెన్స్ ఆన్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్. దాన్ని బట్టి వాళ్ళు ఏది ఇంట్రెస్టెడో దాని వైపు మనం గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేషనల్ కోర్సెస్, ఇంటర్నేషనల్ కోర్సెస్ అంటున్నారు కదా, ఎలాంటి డిఫరెన్స్ ఉందంటారు? అంటే జాబ్స్ పరంగా ఎక్కువగా ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అలాంటి సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేయడం జరుగుతుందంటారా? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అంటే కొన్ని డిఫరెన్సెస్ మనం తీసుకుంటే కనుక, మన ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి. ఒక 5 years, 6 years. ఒక సిఏ కంప్లీట్ అవ్వాలంటే ఒక 5 to 6 years జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ కోర్స్ సీమా,
అది ఒక 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు. స్టూడెంట్స్కి కొన్ని పేపర్స్లో ఎగ్జామ్షన్స్ కూడా వస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియాతో పాటు 180 కంట్రీస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీమా కోర్స్. ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. ఎగ్జామ్షన్స్ వస్తాయి పేపర్స్లో. ఇలాంటి ఎక్స్ట్రా కన్వీనియన్సెస్ కూడా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నాయి. ఓకే, మీ అకాడమీలో ఎక్కువగా ఏ కోర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్? సీమా ఈజ్ వన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ అప్. దాంతోపాటు ACCS, CMIS. యాజ్ అన్ అకాడమీ మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ యాజ్ ఆఫ్ నో 5 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఇండియన్ కోర్సెస్ CA, CMA, ఇంటర్నేషనల్లో సీమా, ACCA అండ్ CMIS. ఈ 5 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో ఏదైనా ఇఫ్ దే వాంట్ టు ఆప్ట్ అలాంగ్ విత్ దేర్ రెగ్యులర్ స్టడీస్ దే కెన్ ఆప్ట్ ఇన్ అవర్ అకాడమీ. రైట్, అంటే చాలామంది ఇంటర్వ్యూ చూస్తున్న పేరెంట్స్ ఉంటారు, ఆలోచన చేసే అవకాశం ఉంటుంది కదా, ఎంటైర్లీ కొత్త సబ్జెక్ట్స్, కొత్త కోర్సెస్ అని చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వాట్ ఈస్ ద మెథడ్, ఎట్లా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని? ఇవి కొత్త కోర్సెస్ ఏం కాదండి. ప్రాబబ్లీ పేరెంట్స్ కొత్తగా వింటున్న కోర్సెస్ ఏమో, బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఫర్ మోర్ దాన్ 100 years. సీమా బాడీ అనేది 100+ years ఎగ్జిస్టెన్స్ ఉన్న బాడీ. కాకపోతే మన గ్లోబలైజేషన్ అనే కాంటెక్స్ట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇప్పుడు చేయడానికి అవకాశం వచ్చింది. సో హూ ఎవర్ వాంట్స్ టు డూ దీస్ ప్రొఫెషనల్ కోర్సెస్ మీరు స్క్రోల్ అవుతున్న నంబర్స్లోకి కాల్ చేసి మీరు మాకు కనెక్ట్ అవ్వచ్చు. డీటెయిల్స్ తీసుకొని దే కెన్ జాయిన్. అండ్ వీ విల్ ఆల్సో ప్రొవైడ్ ద డెమో క్లాసెస్. వాళ్ళు జస్ట్ వచ్చేసి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన దగ్గర ఉన్న క్లాసెస్ ఎలా, హౌ వీ టీచ్, ఎంత బాగా చెప్తాం అనేది కనుక్కొని తెలుసుకొని అప్పుడే జాయిన్ అవ్వచ్చు. మన అకాడమీలో చాలామంది స్టూడెంట్స్ ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్తో స్టార్ట్ చేసి దే విల్ ఆల్సో స్టార్ట్ అనదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండి. అంటే బికాస్ దే లైక్ అవర్ టీచింగ్ సో మచ్, వాళ్ళకు నచ్చి మన ట్రైనింగ్ అండ్ గైడెన్స్ నచ్చి వేరే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా రెండోది కూడా ఆప్ట్ చేస్తారు. అంటే వాళ్ళు రెండోది ఎందుకు ఆప్ట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ ప్రొవైడింగ్. సో మనం ఎంత మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తామని చెప్పడానికి అది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, రైట్ సార్. ఒక అకాడమీని అప్రోచ్ అవ్వడం అంటే ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, 2 things. ఒకటి అకాడమిక్ కరికులం చూస్తూ ఉంటారు, ఫీజు స్ట్రక్చర్ కూడా చూస్తూ ఉంటారు కదా. సో ఇవేమైనా ఎక్స్పెన్సివ్ కోర్సెస్ అంటారా? ఒకవేళ అలా ఆలోచించే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? షూర్. యాక్చువల్గా ఫైనాన్స్ రంగంలో ఉన్న కోర్సెస్ దెమ్సెల్వ్స్ ఒక ఇంజనీరింగ్తో పోల్చినా, ఒక మెడిసిన్తో పోల్చినా ఆల్రెడీ ఫైనాన్స్ కోర్సెస్ దెమ్సెల్వ్స్ ఆర్ అఫోర్డబుల్. అందులో కూడా మన ట్రైనింగ్ ఫీజు కొంచెం తక్కువగానే ఉంటుంది కంపేర్ టు అదర్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. టైమింగ్స్ ఏంటండి అకాడమీ? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్ దట్ దే ఆప్టెడ్ అండి. వాళ్ళు ఇంటర్ ఆర్ డిగ్రీ చేస్తూ ప్యారలల్గా మన దగ్గర కోర్సెస్ చేస్తారు కాబట్టి జనరల్గా ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ రికార్డెడ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్సో. ఈ 3 మెథడ్స్లో వీఆర్ ప్రొవైడింగ్ ద ట్రైనింగ్. అంటే ఆఫ్లైన్ మన అకాడమీకి వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. మన అకాడమీ లోతుకుంట అల్వాల్ అనే ఏరియాలో ఉంది హైదరాబాద్లో. RTC క్రాస్ రోడ్స్లో కూడా వీ హ్యావ్ అ బ్రాంచ్ కమింగ్ అప్. అది ఆఫ్లైన్ క్లాసెస్ అండి. ఆన్లైన్ అంటే స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచంలో ఎక్కడున్నా ఇఫ్ దే వాంట్ టు డూ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్ దానికి అవకాశం ఉంది. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఈవినింగ్ ఉంటాయి. అవి కూడా ఇది కూడా కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, వాళ్ళు నచ్చిన టైంలో దే కెన్ గో త్రూ ద క్లాసెస్. డౌట్ క్లారిఫికేషన్కి ఫ్యాకల్టీ విల్ బీ అవైలబుల్ ఓవర్ ఫోన్ కానీ వాట్సాప్. డౌట్ క్లారిఫికేషన్ విల్ బీ డన్. సో రికార్డెడ్ మోడ్లో కూడా వాళ్ళు లెర్న్ చేసి దే కెన్ ప్రోగ్రెస్ విత్ ద క్వాలిఫికేషన్. ఇన్ఫ్యాక్ట్ మనకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ మోస్ట్ ఆఫ్ హిస్ స్టడీస్ హ్యాపెండ్ ఇన్ ద రికార్డెడ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అండి. దట్ మీన్స్ అంటే ఆ మెథడ్లో కూడా ట్రైన్ చేసిన స్టూడెంట్స్ మేము ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చామంటే ఎంత క్వాలిటీ మేము మెయింటైన్ చేసి ఉంటాం అనేది మీకు అర్థమై ఉంటుంది. రైట్. యాజ్ ఎ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫిన్షాప్ గ్లోబల్, వాట్ ఈస్ యువర్ గోల్ సార్? అల్టిమేట్లీ ఏం సాధించాలని? మా స్టూడెంట్స్ వాళ్ళు సాధించేదే నా అచీవ్మెంట్. సో వాళ్ళ అచీవ్మెంటే నా అచీవ్మెంట్ ఇప్పుడు. సో వీ వాంట్ టు క్రియేట్ హైలీ టాలెంటెడ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్, థౌజండ్స్ ఆఫ్ దెమ్. కొన్ని వేలాది మంది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ద కెరియర్ ఇవ్వటమే మనం ఒక సాధనగా పెట్టుకున్నాం మన అకాడమీలో. సో అలాంటి ఆస్పిరేషన్ ఉన్న ప్రతి కామర్స్ స్టూడెంట్ తప్పకుండా మన అకాడమీకి కనెక్ట్ అయ్యి
డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ ద్వారా తీసుకొని దే కెన్ జాయిన్ ది కోర్స్. ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ సార్? స్టూడెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ ఎ ఎండి? ష్యూర్. మీరు కామర్స్లో మంచి కెరియర్ కావాలంటే యూ జస్ట్ కాల్ us అండ్ అటెండ్ ద డెమో క్లాసెస్. మేము ఇచ్చే కోచింగే కాదు, వీ గైడ్ దెమ్, వీ మెంటర్ దెమ్. వాళ్ళు జాబ్లోకి వెళ్ళేంత వరకు వీ విల్ గివ్ దెమ్ ద గైడెన్స్. సో అలాంటి గైడెన్స్, మెంటరింగ్ కావాలంటే ఖచ్చితంగా ప్రతి కామర్స్ స్టూడెంట్ మా అకాడమీకి కనెక్ట్ అవ్వచ్చు. డీటెయిల్స్ తీసుకొని డెమో క్లాసెస్ అటెండ్ అయ్యి దే కెన్ స్టార్ట్ దేర్ జర్నీ విత్ అస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. చాలామంది అంటే ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయా అని ఇప్పుడు అవగాహన పెరుగుతుంది, అది మాకు కూడా అనిపిస్తుంది. అది అనిపించింది మీకు ముందుగా కాబట్టే మీరు ఇలాంటి అకాడమీ ఎస్టాబ్లిష్ చేశారని మేము అనుకుంటున్నాం. మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా మీ ప్రయాణం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.